హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి కేవలం 10 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్‌ని పర్మనెంట్ చేసే విధంగా గ్రామీణ బ్యాంకుల్లో భారీ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఇక నోటిఫికేషన్‌కి మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక మీకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి నియర్లీ 67,000 ప్లస్ అనేది బేసిక్‌గా ఉండడమే జరుగుతుంది. దీనికి బోత్ ఏపీ అండ్ టీజీ యాజ్ వెల్ యాజ్ మీరు ఏ కేటగిరీలో ఉన్నా, అదే ఏ స్టేట్స్‌లో ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అయితే ఇక్కడ వెంటనే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి? నోటిఫికేషన్ ఏంటి? ఏజ్ లిమిట్ ఎంత? క్వాలిఫికేషన్ ఏంటి? ఎక్ ఎక్కడి నుంచి వచ్చింది? సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఈ యొక్క జాబ్‌కి మీ యొక్క పోస్టింగ్ అని చూసుకుంటే మీకు సొంత జిల్లాలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఓకేనా? అది కూడా ఎక్కడ ఏంటని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంక లేచగానే వీడినైతే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి, మన యొక్క రిమైనింగ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతుండండి. లైక్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్స్ అయితే ఉంటాయన్నమాట. మనం ఏంటంటే ప్రైవేట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, కెరీర్ గైడ్ వీడియోస్ కోసం సెపరేట్ ఛానల్, కెరీర్ గైడ్ క్లాసెస్ కోసం సెపరేట్ ఛానల్, ఈ రకంగా బిల్డ్ చేయడమే జరిగింది. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా సెపరేట్‌గానే ఉంటాయి. అండ్ ఇంకోటి, మనకి క్లాసెస్ ఛానల్ మనం ఏంటంటే ప్రెజెంట్ వచ్చేసి పైథాన్ రిలేటెడ్ క్లాసెస్ అన్ని నడుస్తుందన్నమాట. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఏ టు జెడ్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. విత్ లైవ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుందన్నమాట. లైవ్ క్లాసెస్ అని జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్‌ఔట్ చేయండి. కిందన డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటుంది. అండ్ ఇంక లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దానికే మెసేజ్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అయ్యి డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇంక లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మన నోటిఫికేషన్ డీటెయిల్‌కి వెళ్ళిపోతే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఒక మంచి ప్రైవేట్ బ్యాంక్ అనమాట. ఇది వచ్చేసి గ్రామీణ బ్యాంక్ అండర్ టైప్‌లోకి అయితే వస్తుంది. అయితే ఒక బ్యాంక్ నేమ్ గాని చూసుకుంటే తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ అనమాట. ఓకేనా? ఇదేంటంటే మనకి ఇప్పుడు బ్యాంకులు అన్నాక ఏ స్టేట్‌లో వాళ్ళు ఈ యొక్క బ్యాంక్స్ అనేది లాంచ్ చేసినా సరే మిగతా స్టేట్స్‌లో కూడా ఉంటుంది కదా! అలాగే దీనికే మనకి ఏపీ అండ్ తెలంగాణలో కూడా మల్టిపుల్ స్టేట్స్, మనకి మల్టిపుల్ సిటీస్‌లో మనకి ఇక బ్యాంక్ అనే లొకేషన్ అయితే ఉన్నదనమాట. సో మీకు ఏ దగ్గరలో ఉన్నదో సో అవన్నీ కన్సిడర్ చేసుకొని మీరు పెట్టారంటే మనకి ఈ యొక్క బ్యాంక్ లొకేషన్ ఉన్న దాంట్లో మీకు ఏంటంటే పోస్టింగ్ అనేది ఇస్తారు. మీకు సొంత జిల్లాలో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే మీకు సొంత జిల్లాలో అని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? అయితే ఇక్కడ సాలరీ ప్యాకేజ్ గాని చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి 8,64,000 పర్ యానం అనేది ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్‌లీ మనకి 66,000 ఈ బేసిస్ మీద ఉంటుందన్నమాట. అయితే డిసిగ్నేషన్ గాని చూసుకుంటే ప్రొబేషన్ ఆఫీసర్ డిసిగ్నేటెడ్ యాజ్ సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, అంటే పీఓ పోస్టులు ఉంటాయి కదా బ్యాంకుల్లో బేసిక్‌గా, ఆ పోస్ట్‌తో వీళ్ళైతే భర్తీ అని చేసుకుంటారన్నమాట ఇక్కడ. అండ్ ఇంకోటి, మీకు ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో మీరేంటంటే 3,56,000 పర్ యానం అనేది మీకు స్టార్టింగ్ అని ట్రైనింగ్‌లోనే సాలరీ అనేది వస్తుంది. ఓకేనా? ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే 8,64,000 సాలరీ ప్యాకేజ్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ. సో ఈ రకంగా మనకి సాలరీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. అయితే నీకు ఎలా ప్రెషర్ ఏంటి అని క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ మిగతా డీటెయిల్స్ అనేవి క్లియర్‌గా చూద్దాం. ఇక్కడ చూసుకున్నాం మీకు ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ 4 మంత్స్ అనేది క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ అనేది ఉంటుంది. ఓకేనా? 2 మంత్స్ అనేది ఇంటర్న్‌షిప్స్ అనేది ఉంటుంది బ్యాంక్‌లోని. 6 మంత్స్ అనేది మీకు ఆన్ జాబ్ ట్రైనింగ్ గట్ట బ్యాంక్ బ్రాంచ్‌లోనైతే ఉంటుందనేసి క్లియర్‌గా చెప్తున్నారు. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్‌లో కూడా మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ వచ్చేసరికి పర్ మంత్ 5,000 అయితే ఇస్తున్నారు. ఇంటర్న్‌షిప్‌కి వచ్చేసరికి 24,000 అయితే ఇస్తున్నారు. ఆన్ జాబ్ ట్రైనింగ్ వచ్చేసి పర్ మంత్ 48,000 అయితే బేసిక్‌గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ రకంగా మనకి ఈ యొక్క జాబ్ తాలూకా కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఎన్రోల్, ప్రోగ్రామ్ ఫీ, అలా మనకి ఎర్నర్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి కదా! ఇవేమి కంగారేం పడకండి. అవేం మనం అమౌంట్ అయితే మనం కట్టాల్సిన అవసరం అయితే లేదనమాట ఇక్కడ. అయితే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అవన్నీ గాని చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అండర్ రెగ్యులర్ కరిక్యులమ్ అంటున్నారు. అంటే మీరు లైక్ ఏంటంటే డిగ్రీ అనేది, లేదంటే మనకి బీటెక్ గాని ఏదైనా సరే మీరు త్రూ కాలేజీకెళ్ళే మీరు రెగ్యులర్ గానే చేయాలి. కరెస్పాండెంట్‌గా చేస్తే అవ్వదని చెప్తున్నారు. అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్‌లో మీకు 60% కన్నా అబోవ్ అనేది ఉండాలి అనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ మీకు ఏజ్ లిమిట్ గాని చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఉంటే గనక మీకు 28 ఇయర్స్ కన్నా ఇలా అయితే ఉండాలి. 28 ఇయర్స్ అని ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే గనక 30 ఇయర్స్ అనేది ఉండాలి. లేదా 30 ఇయర్స్ కన్నా బిలో అయితే ఉండాలనేసి బేసిక్‌గా చెప్పడమే జరిగింది. ఓకేనా? అయితే ఇక్కడ చూసినా మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా, మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చెప్పడమే జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అసైన్‌మెంట్, ఇంటర్వ్యూ ఉంటుంది, ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ అయితే వస్తుంది, క్యాంపస్ ట్రైనింగ్ ఉంటుంది, ఇంటర్న్‌షిప్ అయితే ఉంటుంది, ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఉంటుంది, సక్సెస్‌ఫుల్ కంప్లీట్ ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క బ్యాంక్‌లో మీకు ఏంటంటే
పోస్టింగ్ అనేది ఇస్తామని చెప్తున్నారు. అయితే ఆన్లైన్ అసెస్మెంట్ కానీ చూసుకుంటే దాని టోటల్గా మనకి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 90 మినిట్స్ అయితే ఉంటుంది. రీజనింగ్, క్వాంటిటీ, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, జనరల్ అవేర్నెస్ అయితే ఉండడమే జరుగుతుంది. 50-50-50 అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఏంటంటే 0.25 నెగిటివ్ అనేది ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు 10 మినిట్స్ బ్రేక్, 10 మినిట్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ నుంచి ఈ మనకి టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సైక్రాటిక్ టెస్ట్ అసెస్మెంట్, అలా మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. 50-50 అయితే ఉంటుంది. ఈ రెండు మనకి సపరేట్ కేటగిరీలోకి అయితే వస్తుంది. ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేస్తారు. ఫస్ట్ దానికి వచ్చేసి 15 మినిట్స్ అయితే ఉంది. సెకండ్ దానికి వచ్చేసరికి 30 మినిట్స్ అనేది ఉండడమే జరుగుతుంది అనమాట. సారీ, మీకు ఇందాకలా ఒక చిన్న పాయింట్ అని చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే మనకి ప్రోగ్రామ్ ఫ్రీ. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మనకి ఆ కేటగిరీలో మనకి ఏంటంటే చేస్తున్నాం. లైక్ ఎలాగంటే ఇది ట్రైనింగ్ కి, అలాగే మనకి ఏంటంటే ఆండ్రాయిడ్ ట్యాబ్ కి, ట్రైనింగ్ కి, బోటింగ్ అండ్ లాడ్జింగ్ ఇవన్నిటికి ఇది ఏంటంటే ఒక ప్రోగ్రామ్ బేసిస్ మీద కండక్ట్ అనేది చేస్తున్నారు. ఆ యొక్క బ్యాంక్ అనేది. ఆ యొక్క ప్రోగ్రామ్ మీరు ఏంటంటే 2 lakhs మీరెంత 2,99,000 అనేది మీరు కట్టాలన్నమాట. ఓకేనా? అది ఎలా ఏంటి అనేది మనకి ఇంకా పూర్తిగా తెలీదు. కట్టిన తర్వాత మీకు ఏంటంటే 50% అనేది ప్రోగ్రామ్ ఫీ అనేది రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి, ఇదైతే బయట ఎక్కడ థర్డ్ పార్టీస్ నుంచి అయితే వచ్చిందైతే కాదు. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వాళ్ళ కెరియర్ నుంచే రావడమే జరిగింది. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అనేది ఇస్తదనమాట. ఆ ట్రైనింగ్ వల్ల వాళ్ళకి ఏంటంటే కొంత అమౌంట్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఇంకా పర్సన్స్ అనేవి రావడం కూడా జరుగుతుంది. సో ఈ వీటి వల్ల ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళకి ఇంకా బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ రకంగా వీళ్ళు ఒక ప్రోగ్రామినేషన్ బేసిస్ మీద వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూసుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకి పేజ్ అయితే ఓపెన్ ఉంది. ఈ యొక్క పేజ్ లోని కింద చూసుకున్నాం అంటే టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఆధార్, అలా మనకి సిటీ, ఆధార్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇదైతే క్లిక్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసిన తర్వాత మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, అలా మనకి క్వాలిఫై అయిన తర్వాత సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ తర్వాత మ్యాటర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మల్టిపుల్ థింగ్స్ అవన్నీ మీరు చేసుకోవాలి ఉంటారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి. సో వీడితో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.